నమస్తే, నేను డాక్టర్ సుష్మిత, మెడికల్ ఆంకాలజిస్ట్, ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ సెంటర్, నంద్యాల. క్యాన్సర్ అంటే ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. క్యాన్సర్ అంటే నార్మల్ గా మన బాడీలో ప్రతి ఒక్క సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి. ఒక క్రమంగా డివైడ్ అయ్యాక ఒక సర్టన్ సైజ్ వచ్చాక అవి స్టాప్ అవుతాయి. కానీ క్యాన్సర్ లో ఏమవుతుందంటే ఆ డివిజన్ అన్కంట్రోల్డ్ గా అవడం, అస్తవ్యస్తంగా అవడం వల్ల ఒక గడ్డలాగా తయారవుతుంది. దాన్ని క్యాన్సర్ అంటారు. ఎందుకు అవ్వాలి, ఎందుకు అవుతుంది ఇలా అంటే కొన్ని మార్పుల వల్ల, వేటిలో జీన్స్ మార్పుల వల్ల. ఇలా మన బాడీలో డివిజన్ అవ్వటానికి, డివిజన్ స్టాప్ అవ్వటానికి కొన్ని జీన్స్ అవసరం ఉంటాయి. డివిజన్ అవ్వడానికి కావాల్సిన జీన్స్ లో కానీ, డివిజన్ స్టాప్ అవ్వడానికి కావాల్సిన జీన్స్ లో కానీ మార్పులు రావడం వల్ల ఈ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఈ క్యాన్సర్ ఎవరికి వస్తుంది? ఏ వయసు వారికైనా క్యాన్సర్ రావచ్చు. కాకపోతే ఏజ్ ఇంక్రీజ్ అవుతూ క్యాన్సర్ రిస్క్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ లో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ లో మనం మెయిన్ గా తెలుసుకోవాల్సినవి మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మనం మార్చుకోగలిగినవి. అందులో అలవాట్లు, మెయిన్ గా ఈ మధ్య అలవాట్లు అనేవి ఎక్కువ అవ్వడం వల్ల క్యాన్సర్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. అందులో టొబాకో చెవింగ్ కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఎక్కువగా ఉండటం గమనిస్తూ ఉన్నారు క్యాన్సర్ కేసెస్ లో. అలాగే ఆహారంలో మార్పులు రావడం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడము, ఇంకా హై ఫ్యాట్ డైట్ తినడము, ఇలాంటి వాటి వల్ల కూడా క్యాన్సర్ కి రిస్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అందరూ కూర్చొని పని ఎక్కువగా చేయటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ డైలీ లేకుండా ఉండటం, ఇలాంటి వాటి వల్ల ఒబేసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఒబేసిటీ అంటే ఊబకాయం, అలాంటివి ఇంక్రీజ్ అవ్వడం వల్ల వేరియస్ క్యాన్సర్స్ కి అదొక రిస్క్ ఫ్యాక్టర్. ఇంకా ఏమున్నాయి రిస్క్ ఫ్యాక్టర్స్? రేడియేషన్ ఎక్స్పోజర్. ప్రీవియస్లీ ముందు ఎప్పుడైనా వేరే క్యాన్సర్ కానీ రేడియేషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ ఏరియాలో వేరే రకం క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ లో అలాంటి వాటిల్లో అయితే హార్మోన్ థెరపీ తీసుకోవడం కానీ, బ్రెస్ట్ ఫీడింగ్ చేయకోకుండా ఉండడం కానీ, ఇలాంటివి మనము రిస్క్ ఫ్యాక్టర్స్ గా అబ్జర్వ్ చేస్తుంటాం. ఇవన్నీ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అన్మాడిఫైయబుల్ ఆర్ నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం మార్పు చేసుకోలేము. అలాంటివి జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ, హెరిడిటరీ క్యాన్సర్స్ అని పిలుస్తూ ఉంటారు. వీటిలో వాళ్ళ మదర్ సైడ్ కానీ, పెటర్నల్ సైడ్, ఫాదర్ సైడ్ కానీ క్యాన్సర్ హిస్టరీ ఉండడం, ఇలాంటివి నోటీస్ చేస్తుంటారు. అలాంటి వారికి ఎక్కువగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ని కూడా మనం రెడ్యూస్ చేయడానికి ప్రయత్నించాలి. ఇవి రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్ which can be modified and some of them cannot be modified. Thank you.